హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ పెన్షన్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కూటమి ప్రభుత్వం అందిస్తున్న అధిక మొత్తం పెన్షన్ను ఆ స్థాయి కేటగిరీలోకి రాని కొందరు కూడా అందుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇక మంచానికి పరిమితమైన వారికి అందాల్సిన 15,000 రూపాయల పెన్షన్ను వీరు కూడా తీసుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గంలోనే 3 మండలాల్లో సర్వే చేయగా ఇది తేలింది. ఇక ప్రస్తుతం వృద్ధులకు 4,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి 15,000 పెన్షన్ అయితే ఇస్తున్న విషయం తెలిసింది. అయితే కొందరు నడిచే స్థితిలో ఉన్నవారు కూడా 15,000 రూపాయలు అందుకోవడంతో దివ్యాంగులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మమ్మిడివరం, కాంట్రానికోన, ఐపోలవరం మండలాల్లో నిపుణులైన 5 వైద్యుల బృందంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించారు. అయితే ఈ ప్రాంతంలో 103 మంది 15,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుకుంటుండగా అందులో 58 మంది మాత్రమే అర్హులని నిర్ధారించారు. ఇక మిగతా వారికి దివ్యాంగ పెన్షన్ 6,000 అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా తమకు 15,000 చొప్పున పెన్షన్ అందించాలనే దరఖాస్తులు ఇటీవల అధికంగా వస్తున్నాయని డిఆర్డీఏ పీడీలు చెబుతున్నారు. ఇక నడిచే స్థితిలో ఉన్న ఈ స్థాయి మొత్తం పలువురికి అందుతున్న నేపథ్యంలో తమకు ఎందుకు ఇవ్వరని కొందరు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో అర్హులకు మాత్రమే ఆ సాయం అందిస్తే ప్రయోజనమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.